జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం 10వ వార్డు ప్రాంతానికి చెందిన స్థానిక టీడీపీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, అలాగే స్థానిక అంబేద్కర్ వాది పూజ్యుల జయప్రకాష్ కుటుంబం, అలాగే అంబేద్కర్ బోధి పుల్లయ్య వీరంతా కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి శనివారం పాల్గొన్నారు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాతా రమాబాయి మినీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. తుమ్మలపెంట రోడ్లోని మున్సిపల్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని, అనుసరించాలని, ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందరి గుండెల్లో నేడు అంబేద్కర్ నిలిచి ఉన్నాడని ఆయన హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉండేవాడు, మంచి కార్యక్రమాలు జరిపించేవాడు. తర్వాత అభివృద్ధి ఇప్పుడు కూడా అదే మంచి పని చేస్తున్నాడు. కావల్లో తుమ్మలపేట రోడ్డు మాకు 10 సంవత్సరాలు మరి ఇబ్బంది పడింది, అది నీట్గా వచ్చేసింది. రైల్వే బ్రిడ్జి రోజు చూస్తూ ఉంటాం, ఇప్పుడు బాగుంది. అట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే, మంచి చేస్తుంటే అన్ని మంచి జరుగుతాయి. జై భీమ్ సార్, జై భీమ్. తర్వాత అంబేద్కర్ గురించి అంబేద్కర్ ఈనాటి అంబేద్కర్ గారు వారి సత్యమైన రమాబాయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం కల్పించిన మిత్రులు జయప్రకాష్ గారికి, వారి సత్యమైన మమత గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా స్టేజీ మీద ఆసీనులు ఉన్నటువంటి పట్టణ ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి రోజు, ఒక పవిత్రమైన రోజున వారిద్దరి యొక్క విగ్రహాలను ఈ ప్రాంతంలో ఏర్పరచుకున్నందుకు, అంటే రోజులు మారే, డబ్బు మీద వ్యామోహం చూపే రోజుల్లో గతాన్ని మర్చిపోకుండా, చదువుకున్న ప్రాంతాన్ని మర్చిపోకుండా, జన్మ ఊరిని మర్చిపోకుండా, ఎక్కడైతే మనం ఓనామాలు దిద్దామో అదే ఓనామాలు దిద్దిన ప్రాంతంలో ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక మహానుభావుడి యొక్క పేరుని చిరస్థాయిగా ఉండే విధంగా పిల్లలందరూ గేటుల నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఆ సతీ మా భార్యాభర్తలు ఇద్దరిని చూసే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మా సూర్యప్రకాష్ గారు జేపీకి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళల యొక్క చేసిన సేవలను కొనియాడుతూ, మహిళల యొక్క గొప్పతనాన్ని అభినందిస్తూ, వాళ్ళ యొక్క పడే కష్టం, వాళ్ళ యొక్క ఓర్పు, ఆ మహిళా తల్లులకు ఉన్న నేర్పు, సహనం, శీలము అన్నిటినీ కొనియాడే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ అందరి మహిళా తల్లులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఓట్లు తక్కువ వస్తాయేమోనని భయపడ్డ ప్రాంతం ఈ అర్జునవాడ ప్రాంతం. అయితే అన్నిటికీ తల కిందులు చేస్తాం. ఈ స్వతంత్రం వచ్చిన, భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత, కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగిన తర్వాత చరిత్రను తిరగరాస్తూ, నియంత్ర పరిపాలనని అంతమొందిస్తూ, ఆ మహానుభావుడి యొక్క ఆశయ సాధనలో నిన్న రోజున ఈ అరిజనపాలెం వాసులు నా మీద చూపించిన ప్రేమకి సర్వదా నేను కృతజ్ఞుడై ఉంటానని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరికి రాని విధంగా నాకు ఓట్లేశారు ఈ ప్రాంతం. అయితే ఇక్కడికి వచ్చానని తెలిసింది, నా ఇంటి పేరుతోనే ఒక గొంతు ఉందండి.
అంటే ఇప్పుడు నేను చెప్పుకోవడానికి నేను పుట్టిన జన్మస్థలం బ్రాహ్మణ కాక అగ్రహారం, కానీ ఎందుకో మీ కులానికి నాకు బంధం ఉందేమో, పూర్వజన్మ సుకృతం ఉందేమో తెలియదు, కానీ నా ఇంటి పేరు మీద ఇక్కడ ఉంది అంటే నిజంగా మీరు మేము ఇద్దరం కూడా ఆత్మ బంధువులు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడ రాగానే వచ్చే నేను మహాత్ములు నవ్వుతా ఉంది, మన దగ్గుమాటి వాళ్ళు ఆడుతున్నారని అడుగుతుంటారు. ఎందుకంటే ఇది దగ్గుమాటి వారి వీధి. రెండోది, ఈ రోజున ఇక్కడికి వస్తే జేపీ గారికి కొడుకు కూతురు పేరు కావ్య, నా పేరు కావ్య కృష్ణారెడ్డి. కాబట్టి ఆయనకి నాకు కూడా బంధం ఏర్పడింది. ఎప్పుడో కాలేజీ రోజుల్లో మేము ఆయన డిఎస్సిలో మేము ఏబీపీలో ఉండే రోజుల నుంచి ఈ రోజున మళ్ళా మా ఇద్దరి మధ్య ఒక కావ్య ఉంది. ఆ తల్లి ఎక్కడుందో ఇక్కడ. కాబట్టి ఆ తల్లి పరంగా మళ్ళా మేము ఇద్దరం దగ్గరయ్యాం. ఆ పేరు మంచి పేరు మీరు వాడినందుకు నేను, ఎందుకంటే ఏ ప్రాంతం అభివృద్ధి కోసం అయితే మీరు తలెడుతున్నారో తప్పకుండా వాటి అన్నింటినీ కూడా అభివృద్ధి చేసే దిశగా నా అడుగులు వేయటం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సంక్రాంతి నాడు కనుగోలమ్మ గుడికి మేము అమ్మవారి దర్శనానికి వచ్చిన రోజున అక్కడున్న మహిళా తల్లులు, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మా నాయకులు, ముందుకు వచ్చినటువంటి మా నాయకులు, ఆ ప్రాంత వాసులందరూ కూడా అమ్మవారి గుడికి ఎదురుగానే బ్రిడ్జి ఉంటే బాగుంటుంది, ఆ అమ్మవారి బయటకు తీసుకొచ్చేటప్పుడు నేరుగా బ్రిడ్జి మీదుగా రోడ్డు మీదకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది, మాకు బ్రిడ్జిని ఏర్పాటు చేయమని అడిగినప్పుడు నిజంగా ఆ తల్లి కరుణా కటాక్షలతో ఆ రోజు ఏ క్షణాన్ని నేను అన్నానో నాకు తెలియదు, కానీ అప్పుడు దాకా నా దగ్గర డబ్బులు ఆ తల్లి నన్ను పంపించింది. వెంటనే కలెక్టర్ దగ్గర అడగానే 20 లక్షలు శాంక్షన్ అయింది. ఇంకా బహుశా 2 నెలల్లోనే ఆ బ్రిడ్జి కూడా పూర్తి కాబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మనం కలిసినప్పుడు ఆ తలంపుకు ఎదురు రావాలి, దేవుడు మనకు ఆశీస్సులు ఇవ్వాలి. మీరు అడిగింది ఒక దేవతా కార్యక్రమం, ఆ దేవుడు కరుణా కటాక్షాల వల్ల ఈ రోజు ఆ నిధులు వచ్చినాయి. ఇంకొక దేవుడు నాడు మనకి కలియుగ దేవుడు, మిగతా దేవుడు మనం చూడాల. దేవుళ్ళు ఇలా ఉంటారని మన పూర్వీకులు విగ్రహ రూపంలో చూపిస్తే ఆ విగ్రహాల్లో కూర్చొని ఈయన కృష్ణుడు, ఈయన అర్జునుడు, ఈయన రాముడు, ఈయన వెంకటేశ్వర స్వామి, ఈయన యేసు క్రీస్తు ఎలా ఇలా ఉంటాడు అనుకుంటున్నాం. కానీ వీటన్నిటిని కలగాకపోతే హిందువుల్లో ఉండేటువంటి ఓం కావచ్చు, క్రిస్టియన్ లో ఉండేటువంటి మతం కావచ్చు, ముస్లింస్ లో ఉండేటువంటి చందమామ కావచ్చు, వీటన్నిటినీ కలగలిగితే అంబేద్కర్. ఈరోజు మనం నడుస్తున్నామంటే నడిచే నడక, పీల్చే గాలి, ఆస్తి సంపాదించామంటే, ఇంత ధైర్యంగా నేను మాట్లాడుతున్నానంటే, పేదవాడు చదువుకుంటున్నాడంటే అన్ని లక్షణాలు ఈ దేశానికి కావాలి. ఈ దేశ ప్రజలు ఒక మహోన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఈ కర్మభూమి పుణ్యభూమిగా మారాలంటే అంబేద్కర్ ఆశయాలు మన అందరం కూడా నెరవేర్చాలి. నిజంగా మన అందరం కూడా ఆయన రాజ్యాంగాన్ని చదవాలి, ఆయన లక్షణాలను మనం అలవర్చుకోవాలి. ఊరిని మేము అంబేద్కర్ ఆశయ సాధన ఏంటి? సాధన ఒక్కసారి ఆయన లక్షణాలు పురికిపుచ్చుకోవాలి. ఆయనలో ఉండే భావాలు ఏంటి? ఆయన ఎలా ఎదిగాడు? అంతమంది రాజకీయ చైతన్యం లేని రోజుల్లో ఈ ఫ్లైట్ లేవు, ట్రైన్స్ లేవు, బస్సులు లేవు. ఆ రోజుల్లో ఈ భారతదేశం నలుమూలలో సంచరించి ప్రతి పేదవాడు ధనవంతుడు కావాలంటే, ప్రతి పేదవాడు ఏదో ఒక రకంగా ఎదగాలంటే ఏమి చేయాలో ఆలోచించి ఒక రాజ్యాంగం నిర్మిస్తే అదే ఖురాను, అదే బైబిల్, అదే భగవద్గీత. ఈరోజు మనకి దేవుడు ఉన్నాడో లేదో నేను అది పక్కన పెడదాం, కానీ ఈరోజు ఆ పుస్తకాన్ని మనం చదవాలి. ఆ పుస్తకం ప్రకారం మనం నడగలిగితే అప్పుడే మనం నిజంగా ఆ మహానుభావుడికి నివాళులు అర్పించింది. నిజంగా దురదృష్టం, అంతటి గ్రంథాన్ని, అంత రాజ్యాంగాన్ని, అన్ని ప్రాథమిక హక్కులను మనకు కల్పించిన ఆ మహానుభావుడు 1990 వరకు భారత రత్న దక్కలేదంటే నిజంగా భారతదేశం ఎంత కల్మషమైన రాజకీయం ఉందో కూడా ఈరోజు నాకు అనిపించింది. అయినప్పటికీ కూడా ఆఖరిగా గుర్తించారు, ఆయన మహోన్నతమైన స్థానం ఇచ్చారు. కానీ ఆయన స్థానం ఇటు ఒకరిస్తే వచ్చేది కాదు, ఆయనే ముసుగొలుచుకున్నాడు. ఈరోజు ప్రజలందరినీ, అందరి గుండెల్లో ఆయనే మిండిపోయాడు. ఎక్కడికి పోయినా ఈరోజు అంబేద్కర్ ఆశయాలే, ఎక్కడికి పోయినా అంబేద్కర్ యొక్క శిలాఫలకాలే, ఎక్కడికి పోయినా అంబేద్కర్ యొక్క ఆలోచన ప్రకారం ఈరోజు కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి, రంగుకి సంబంధం లేకుండా అందరింటే దేవుడైన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్. అందుకోసమే నేను ఎమ్మెల్యే అయినాడు, నన్ను ఒక్కసారి అవకాశం ఇవ్వండి. పేద బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా
నా వెనక 2 అక్షరాలు రెడ్డి ఉండొచ్చు, కానీ మీకంటే పేదరికం చెప్పుకునే వ్యక్తిని, కష్టాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, అన్ని అనిపించి వచ్చిన వ్యక్తి కాబట్టి తప్పకుండా కావాలని మనందరం కలిసి పట్టుకుని కావాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పే ధర్మంలో మీరందరూ కూడా హక్కును చేసుకున్నారు, సొంత బిడ్డగా ఆదరించారు. ప్రతి ఇంటికి వస్తుంటే మా బిడ్డ వస్తున్నాడని ఆనందంగా నన్ను ఆహ్వానించి నాకు ఎనలేని మెజార్టీ ఇచ్చినారు. ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలి? అంబేద్కర్ భవనం కడితే తప్ప. ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలి? అంబేద్కర్ భవనం కట్టితే తప్ప. అందుకే చెప్పా, మేనిఫెస్టోలో అంబేద్కర్ భవనాన్ని, బాబు జగజీవన్ భవనాన్ని తప్పకుండా కావాలలో ఏర్పాటు చేసి తీరుతానని కూడా మాటిచ్చా. నేను మాట మీద ఉన్నా. వచ్చే సంవత్సరం ఆ కార్యక్రమం ప్రారంభిస్తానని చెప్పి, అంటే వచ్చే సంవత్సరం అంటే నేను ఎమ్మెల్యేలు తీరు తర్వాత ప్రారంభిస్తానని చెప్పాను. అతి తొందరలో ఆల్రెడీ బాబు జగజీవన్ గారికి సంబంధించి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించున్నారు. ఇంకా ఈ 2 కార్యక్రమాలు కాకుండా మిగతా కార్యక్రమాల మీద నేను ఉన్నాను. తప్పకుండా నా 1 ఇయర్ కాలం పూర్తయిన తర్వాత, ఇప్పుడు 8 నెలలు పూర్తయింది, ఇంకొక 4 నెలల తర్వాత తప్పకుండా అంబేద్కర్ గారి భవన నిర్మాణం కోసం మీరు చెప్పిన కళ్యాణ మండపం కావచ్చు, మీరు చెప్పిన మీటింగ్లు కావచ్చు, మీరు చెప్పిన అన్ని కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా హాలులు ఏర్పాటు చేస్తాం. దాదాపు అంబేద్కర్ విగ్రహాన్ని ఎంత ఎత్తులో కట్టడానికి అవకాశం ఉంది, అంత ఎత్తులో విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ జాతికి అంకితం చేసేదానికి కావాలి. ప్రజలందరూ కూడా ఒక పర్యాటక ప్రాంతంగా నాకు ఇప్పుడు పెట్టుకుంటే ఉత్సవాలు జరగబోతున్నాయి. రేపటి నుంచి గిరి ప్రదర్శనతో వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ఇప్పుడు ఈ కలియుగ దైవం గురించి మాట్లాడుకున్నాం. రేపటి నుంచి ఆ కలియుగ దైవం దేవుడు అనేవాడు ఉన్నాడు, అతను ఉంటేనే మనం నడిపిస్తున్నాడు, ఆయన వెనకలో మనం నడుస్తున్నాం. ఆ దేవునికి ఎప్పుడు కూడా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత ప్రేమించాలో ఈ సృష్టిలో మనిషి జన్మగా మనకు ఆకారం ఇచ్చి, తెలివినిచ్చి, సంపదనిచ్చి, కాళ్ళనిచ్చి, చేతులిచ్చి, ముక్కులిచ్చి, జంతువులకి ఇచ్చాడు కాళ్ళు, చెవులు, ముక్కులు, నోరు అన్ని. కానీ మనకు నోట్లో మాట్లాడే హక్కినా ఇచ్చిన మనుషులు ఒక్కరికే. ఆ రుణం తీర్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి రేపు దర్శనం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఆ కార్యక్రమం కోసం వెళ్ళాలి సెలవు వచ్చిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ చెప్పి థ్యాంక్ యూ. ఏమి ఇచ్చి రాముడు అన్నింటి రామయ్య వచ్చినప్పుడు నా జయపాషణ ఎందుకంటే అభినందించాలి. థ్యాంక్ యూ. సంతోషం.